హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇక్కడ 1.5 kg మటన్ తీసుకున్నాను. ఆనియన్ అండ్ టమాటో ప్యూరీ, స్పైసెస్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇలా కుక్కర్ వేడయ్యాక అందులో మనం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, స్పైసెస్ని యాడ్ చేసుకొని, మిర్చి యాడ్ చేసుకున్నాక ఒక 1 minute ఆగి అందులోకి మనం ఆనియన్ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక అందులోకి మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మిక్స్ చేసుకొని ఒకేసారి వేసుకోవాలి. ఇలా ప్రతి ఇంగ్రీడియంట్ వేసుకున్నాక 1 minute ఆగి కలుపుకొని నెక్స్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ అవుతుంది. ఇందులోకి మనం ఇప్పుడు కంప్లీట్గా మటన్ మొత్తాన్ని ఒకేసారి వేసుకొని 2 minutes కలిపి పెట్టుకున్న తర్వాత మటన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మటన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అవ్వడానికి మనకి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే మనం మిగతా అన్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1.5 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 spoon పసుపు, నేను ఇక్కడ 4 tablespoon కారం తీసుకున్నాను. అందులోకి 2.5 spoon సాల్ట్, 1 tablespoon ధనియాల పౌడర్, 1/2 tablespoon గరం మసాలా. గరం మసాలా ఎక్కువగా తీసుకుంటే ఘాట్ అయిపోతుంది, ఎందుకంటే ఫస్టే మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. ఇలా 2 minutes కలిపిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 2 minutes పెట్టి ఇందులోకి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకొని మనం కుక్కర్ పెట్టి సీల్ చేసి ఒక 6 whistles వచ్చే వరకు ఉంచాలి. 6 whistles వచ్చాక మనకి మటన్ పీస్ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ సండేస్ అండ్ ఫెస్టివల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.